అలాగే పంజాబ్, ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ అప్ ఎలక్షన్స్ పంజాబ్ ఉన్నాయి, తర్వాత 2028లో మళ్ళీ తెలంగాణ ఫేస్ చేయాలి కాబట్టి. సో ఏంటి అంటే, సరే కేరళ తమిళనాడు పక్కన పెడదాం, మీకు అవకాశం ఉందని భావిస్తోన్న కర్ణాటక తెలంగాణ, ముందు తెలంగాణ మాట్లాడదాం. ఎస్ తెలంగాణ గురించి మాట్లాడే ముందు పుల్లారావు గారు చెప్పినటువంటి విశ్లేషణలో ఒక చిన్న పాయింట్ దగ్గర నేను ఒక అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. పుల్లారావు గారు అన్నటువంటి మాటల్లో ఏమన్నారు అని అంటే, అస్సాంలో బీజేపీ గెలిచామని సంబరపడుతున్నా కూడా హేమంత్ బిశ్వా శర్మ గారు కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తే. ఇవాళ వెస్ట్ బెంగాల్ లో కూడా సువేందు అధికారిని టిఎంసీ నుంచి తెచ్చుకున్నారు బీజేపీ వాళ్ళు. కాబట్టి ఇది పూర్తిగా వారి విజయంగా మనం ఎలా భావిస్తామో ఆలోచన చేయాలి. నేను తప్పలేదు రుద్ర రాణి గారు, స్ట్రాటజీ, కరెక్ట్ స్ట్రాటజీ అని చెప్తా. తప్పనిలేదే ఆయన అంటే, తప్పనిలేదే. అదే నేనేమన్నట్లేదు, నేను మీ విశ్లేషణ పట్ల నేను అభ్యంతరం చెప్తున్నా. ఎందుకు అంటున్నానంటే నన్ను కంటిన్యూ చేయనియండి సార్, ఉద్దేశం కాదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని టీడీపీ నుంచి తెచ్చుకుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయినంత మాత్రాన అది కాంగ్రెస్ పార్టీ విజయంగా కాకుండా పోతుందా? లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగిలినటువంటి నాయకులంతా కూడా ఏమి పని చేయనట్ట, కార్యకర్తలు పని చేయనట్ట? అంటే ఇది ఇప్పుడు టీడీపీ విజయంగా చూడాలా మనం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని? అది కాబట్టి ఒక పార్టీ నాయకులు బయట పార్టీల నుంచి రావటము, వాళ్ళని ఆహ్వానించడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో జనరల్ గా జరిగేటటువంటి అంశమే. ఒక వ్యక్తి బయట నుంచి వచ్చి ఈ పార్టీలో ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అది ఆ పార్టీ విజయంగా కాకుండా పోతుంది అంటే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం కానట్టే లెక్క. ఇది టీడీపీ విజయంగా మనం చూడాలి. కాబట్టి ఆ విషయంలో అదొకటే నా అభ్యంతరం, కాబట్టి నేను అభ్యంతరాన్ని తెలియజేశాను. సో ఇక తెలంగాణ విషయానికి వస్తే, మీరు అడిగారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా? అసలు ఫస్ట్ మనం పెట్టుకున్నటువంటి టైటిలే దక్షిణంలో దక్కుతుందా? దక్కుతుందా? దక్కుతుంది. తెలంగాణ గ్యారంటీగా దక్కుతుంది. నేను ఎందుకు చెప్తానంటే, నాకు ఒక 2 minutes టైం ఇవ్వండి. 1983-84 ఆ టైంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ముందు 2 పార్లమెంటు స్థానాలు వస్తే, అందులో ఒక పార్లమెంటు స్థానము, మొట్టమొదటి పార్లమెంటు స్థానము గెలుపు డిక్లేర్ చేసినటువంటి స్థానము తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి హన్మకొండ పార్లమెంటు స్థానం నుంచి జంగారెడ్డి గారు గెలిచినారు. అంటే ఆనాడు 40 ఏళ్ల కిందటనే భారతీయ జనతా పార్టీ పుట్టినాడే, మొట్టమొదటి ఎన్నికల్లో వెళ్ళినప్పుడే మొదటి ఎంపీని ఇచ్చినటువంటి ప్లేస్ ఇది. కాబట్టి కమలం పార్టీకి ఇక్కడి ప్రజలు ఓటేస్తారు అనడానికి ఇక అంతకు మించిన గీటురాయి మనకు ఉదాహరణ వేరే అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీకి ఒక దఫా ఇక్కడ 12-13 అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి. ఆ తర్వాత అనేక బై ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. బట్ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కొంత వెనుకబడి ఉండవచ్చు. ఇక్కడ వచ్చినటువంటి ప్రాంతీయ పార్టీ ఆనాడున్నటువంటి టిఆర్ఎస్, బిఆర్ఎస్ కాస్త ముందుకు రావచ్చు. దానివల్ల భారతీయ జనతా పార్టీ కొంత వెనుకబడి ఉండవచ్చు. తెలంగాణలో మీ గ్రాఫ్ రుద్రమ గారు 2014లో 5 సీట్లు విత్ 7%, యాజ్ యూ సెడ్ ఎర్లియర్. 2018లో 1 సీటు బట్ సేమ్ 7%. వేరే 2023లో అధికారంలోకి మేము వస్తామన్న పరిస్థితి నుంచి 8 సీట్లు 13.9%. ఎలాగూ తెలంగాణ మాట్లాడుకుంటున్నాం కదా, పక్క రాష్ట్రం ఏపీ గురించి కూడా ఒకసారి మాట్లాడేసుకుందాం. 2014లో 4 సీట్లు 2.2%. 2019లో సీట్లు లేవు, ఎందుకంటే సొంతంగా పోటీ చేశారు, 0.8%. 2024లో కూటమిలో భాగంగా 8 సీట్లు విత్ 2.8%. మీరు అన్నటువంటి మాట వాస్తవము. అయితే ఇక్కడ తెలంగాణలో బీజేపీ గ్రోత్ ని మనము మీరు చెప్పినటువంటి పర్సంటేజ్ బేసిస్ లో చూసుకుంటే, మీరు అన్న మాట కరెక్ట్. వాళ్ళ 2018లో మాకున్నటువంటి అసెంబ్లీ స్థానం 1. అయితే 2023కి వచ్చే వరకు మా అసెంబ్లీలో 8 స్థానాలకు మేము వచ్చాం. సో మా పర్సంటేజ్ కూడా పెరిగింది, అది గ్రోత్. 2019లో మాకున్నటువంటి పార్లమెంట్ స్థానాలు 4. 2024 వచ్చేసరికి మా పార్లమెంట్ స్థానాలు 8 అయినాయి. 35% ఓట్ షేర్ కి మేము ఇంక్రీజ్ అయినాము. అది గ్రోత్. ఆ తర్వాత కనుక మనం చూసుకుంటే, మాకు అంతకు ముందు ఒక్క ఎమ్మెల్సీ స్థానం ఉండేది, రామచంద్రరావు గారు గెలిచినటువంటిది. బట్ ఇవాళ చూసుకుంటే మాకు 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము 2 ఎమ్మెల్సీ స్థానాలను గెలిచినాం. 6 కార్పొరేషన్లకి ఎన్నికలు జరిగితే మొన్న మేము కరీంనగర్ కార్పొరేషన్ ని మేము కైవసం చేసుకున్నాం. అండ్ మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే గతంలో ఎన్నడూ లేని విధంగా 712 గ్రామ పంచాయతీలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ఇవాళ మున్సిపాలిటీల్లో మా ఓట్ షేర్ పెరిగింది.
అసలు మీరు నమ్మరండి, పార్లమెంటు ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే 64 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, అంటే నేను పార్లమెంటు ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చెప్తున్నాను, 64 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు హైయెస్ట్ ఓటు బ్యాంక్ వచ్చింది మాకు. అంటే అసలు భారతీయ జనతా పార్టీకి ఓటు పడని బూత్ కూడా లేదు. సో ఈ ఇంక్రిమెంటల్ గ్రోత్ తో తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారం అని చెబుతున్నారు. అది సరే సొంతంగానా లేకపోతే ఇంకో పార్టీతో కలిపా అనేది ఇంకా తర్వాత ఫ్యూచర్ పాలిటిక్స్ నిర్ణయించాలి. తెలంగాణలో మేము డెఫినెట్ గా సొంతంగానే వెళ్తాము. సొంతంగా వెళ్ళగలిగినటువంటి సంసిద్ధత, దానికి కావలసినటువంటి కార్యాచరణ, దానికి కావలసిన బలము, దానికి కావలసినటువంటి కార్యకర్తలు, బూత్ లెవెల్ ఆ స్ట్రెంగ్త్ అనేటువంటిది ఇట్లా గ్రో అయింది అనేటువంటిది ఇప్పుడు మనం చూసినటువంటి లెక్కల ద్వారా